నిన్న చేపాక్ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే సొంత మైదానంలో చెన్నై ఘోరంగా ఓటమి పాలైంది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ అదుర్స్ అనిపించింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ కింగ్స్ సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతులు 62 పరుగులు చేశాడు. మరోసారి అర్ధశతకంతో అదరగొట్టాడు. ఓ ఎండులో వరుసగా వికెట్లు పడుతున్న గైక్వాడ్ ఒంటరి పోరాటం చేసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. దీంతో 7 వికెట్లు నష్టపై చెన్నై 162 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది పంజాబ్. ఇక తమ జట్టు ఓటమిపై సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. నిజం చెప్పాలంటే మేము 50 నుంచి 60 పరుగులు తక్కువ చేశాం. బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్చి బౌలింగ్ కు అనుకూలంగా ఉంది. దాంతో బ్యాటింగ్ కు చాలా కష్టమైంది. మా బ్యాటింగ్ సమయంలో చివరికి వచ్చేసరికి డ్యూ వచ్చేసింది. ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లకి బ్యాటింగ్ సులువైందని రుతురాజ్ పేర్కొన్నాడు. అలాగే టాస్ ఓడిపోవడం కూడా మా ఓటమిని శాసించింది. విపరీతమైన తేమ ఉన్న మైదానంలో లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అయితే టాస్ పిచ్ కండిషన్స్ మన ఆధీనంలో లేవని వాటిని ఏం చేయలేమని రుతురాజ్ పేర్కొన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మేము కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే దేశ్ పాండే, పతిరణ ఈ మ్యాచ్ కి అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా మారింది అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.